సెకండ్ పాయింట్ 1925లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొదలుపెట్టినప్పుడు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగ్డేవర్ గారు స్వతంత్రం కోసం కొట్లేవాడు చాలామంది ఉన్నారు. హిందువుల యొక్క హక్కుల కోసం, హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్ళు లేరు. అందుకోసమే నేను ఆర్ఎస్ఎస్ను ప్రారంభిస్తున్నా. 100 సంవత్సరాల లోపల ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే విధానాన్ని కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని వారు మొదలుపెట్టిండ్రు. ఆ రోజు ఆ 100 సంవత్సరాలు 2025 ఇప్పుడు పూర్తి కాబోతుంది. వారి తర్వాత బాధ్యతలు తీసుకున్న గోల్వాల్కర్ గారు రాసిన రచనలు మీరు ఎక్కువ అందరు చదివిండ్రు, పంచ్ ఆఫ్ థాట్స్ కాకపోతే ఇతర విషయాలు. వారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్పష్టమైన విధానాన్ని మాట్లాడిండ్రు, రాసిండ్రు. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అవి మదర్ ఆర్గనైజేషన్స్, వాటికి ఫ్రంటల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, ఐఎన్సీ ఇస్ మదర్ ఆర్గనైజేషన్. మాకు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, ఇవన్నీ మా ఫ్రంటల్స్. మిగతా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలే మెయిన్ ఆర్గనైజేషన్స్, మిగతా ఇవన్నీ ఫ్రంటల్స్. వెరాజ్ ఇన్ బీజేపీ ఈజ్ నాట్ ఎన్ మదర్ ఆర్గనైజేషన్. బీజేపీ ఈజ్ అన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ కార్యాచరణను అమలు చేయడానికి వాళ్ళు బీజేపీని ఏర్పాటు చేసుకున్నారు. హిందూ సమాజం కోసం విశ్వ హిందూ పరిషత్తును పెట్టుకున్నారు, విద్యార్థి సమాజం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును పెట్టుకున్నారు, రైతుల కోసం పీకేఎస్ పెట్టుకున్నారు, కార్మికుల కోసం బిఎంఎస్ పెట్టుకున్నారు, అగ్రెసివ్ మిలిటెంట్ యాక్టివిటీ కోసం బజరంగ్ దళ్ను పెట్టుకున్నారు, ఆదివాసీల కోసం వనవాసి కళ్యాణ్ పరిషత్ అని పెట్టుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను అమలు చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎన్నో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నది. అందులో పొలిటికల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇస్ బీజేపీ. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్, వీటన్నిటిని కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని పూర్తి చేసిండ్రు. ఇప్పుడు మిగిలిన రెండు, ఒకటి రాజ్యాంగాన్ని మార్చడము, 2 రిజర్వేషన్లు రద్దు చేయడం. ఈ రెండింటిని అమలు చేయడానికి 2/3 మెజారిటీ కోసం ఇస్ బార్ 400 పార్ అనే స్లోగన్ తీసుకొని 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని సభలో పాస్ చేసి మోర్ దాన్ 50% రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఆమోదిస్తే ఆ బిల్ పాస్ అవుతుంది. అందుకే 8 రాష్ట్రాలను ప్రతిపక్షాల కూటమిలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి వాళ్ళు సొంత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ 2025 అనేది మనకు అత్యంత కీలకమైన సంవత్సరము. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఈ దేశంలో అమలు చేయడానికి అగ్రెసివ్గా బీజేపీ ముందుకు రాబోతుంది. ఇది ఐడియాలజికల్ వార్. ఈ ఐడియాలజికల్ వార్లో వాళ్ళు దేన్నైనా స్టేక్ చేస్తారు, వాళ్ళ విధానము. అదేవిధంగా 1881 నుంచి బ్రిటిషర్స్ మొదలుపెట్టారు జనాభా లెక్కలు కట్టడము. ప్రతి 10 సంవత్సరాలకి జనాభాను లెక్కించి ఆ దేశంలో ఎంత జనాభా ఉన్నారో చెప్పే విధానాన్ని బ్రిటిషర్స్ తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చే వరకు కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కగట్టి సమాజానికి చెప్పిండ్రు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా, రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనం అదే విధానాన్ని లెక్కించినాము. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2011లో కూడా మనం జనాభాను లెక్కించినాము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2021లో జనాభా లెక్కలు జరగలేదు. జనాభా లెక్కలతో పాటు కులగణన జరగాల్సిందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు ఎందుకు భారతీయ జనతా పార్టీ జనాభా లెక్కలు లెక్కించలేదు? జనాభా లెక్కించకపోవడానికి కారణం ఏంది? ఎందుకు బీసీ రిజర్వేషన్లను బీసీ జనాభాను లెక్కించడాన్ని కంప్లీట్గా నరేంద్ర మోడీ గారు వ్యతిరేకించారు. 1978 అపాయింట్ చేసిన బీపీ మండల్ కమిషన్ కావచ్చు, 1990లో బీపీ సింగ్ గారు అమలు చేసిన మండల్ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్ని నిర్వీర్యం చేయడానికి కమాండల్ ఎల్కే అద్వానీ గారు రథయాత్ర కావచ్చు, ఆ రోజు దేశంలో జరిగిన పరిణామాలు, 90 దశకంలో జరిగిన ఈ దేశంలో పరిణామాలు మీకు అందరికీ బాగా తెలుసు. సో వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధానాన్ని అయితే తీసుకొని రావాలనుకొని రహస్యంగా ఒక కార్యాచరణతో ముందుకు వస్తుండ్రో ఆ అంశాన్ని, ఆ తేనెతుట్టని నేను కదిలించిన. నా స్థాయి కానీ నా అనుభవం కానీ చాలా చిన్నది. నేను ఎక్కడో ఇక్కడ తెలంగాణలో ఒక ఊర్లో ఉండి మాట్లాడిన విషయానికి మోహన్ భగవత్ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చి వివరణించే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే ప్రయత్నం చేసిండ్రు. అమిత్ షా గారు నా మీద
క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిండు. ఐఎమ్ సారీ టు సే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ has filed a complaint against చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నేను చేసింది పొలిటికల్ చార్జ్ అగెనిస్ట్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ వన్ పొలిటికల్ లీడర్. కానీ ఎంహెచ్ఏ రోల్ ఏముంది ఇందులో? ఎంహెచ్ఏ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను ఢిల్లీకి రమ్మని నన్ను సమ్మన్ చేసింది ఎంహెచ్ఏ కంప్లైంట్ మీద. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన ఈ సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు లేకుండా ఎంహెచ్ఏ నా మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, సమ్మన్ చేయడం జరిగింది. అంటే నేను లేవనెత్తిన అంశం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఈరోజు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తేల్చడానికే కార్యాచరణ తీసుకున్నాం. వాళ్ళు సమ్మన్ చేసినా, మా వాళ్ళని అరెస్ట్ చేసినా, గాంధీ భవన్ మీద దాడి చేసినా, మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినా, ఢిల్లీలో అరెస్ట్ చేసి జైలుకు పంపించిన ఈరోజు దాదాపుగా 200 మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో వెళ్ళి కాంగ్రెస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా సమన్ చేస్తుండ్రు. మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ కోసం ఎంహెచ్ఏ రంగంలో దిగింది. అంటే వ్యవస్థల్ని ఎంత దుర్మార్గంగా, ఎంత బాధ్యతారహితంగా ఉపయోగిస్తారో దీని తీవ్రతను మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను విజ్ఞప్తి, ఈ ఎన్నికలు నేను ఓపెనింగ్ రిమార్క్స్లోనే నేను చెప్పిన, ఈ ఎన్నికలు సాదాసీదా ఒకరు అధికారం చేపట్టి సంక్షేమం అభివృద్ధి చేసే ఎన్నికలు కాదు. సమూలమైన మార్పు తీసుకొని వాళ్ళ ఆలోచన విధానానికి ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాము. సో ఇది నా సామాజిక బాధ్యత అనుకుంటున్నాను. నేను ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదు. నాకున్న పరిమితమైన అవగాహనతోటి రాబోయే ప్రమాదాన్ని ఊహించి ఆ కార్యాచరణలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నా. ఎస్, డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ నాకు తెలుసు. మీరు ఏ ఎన్నికలైనా మోడీ గారు, అమిత్ షా గారు ఇన్నిసార్లు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మోడీ గారు, అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ని కానీ ఏఐసిసి లీడర్స్ని కూడా టార్గెట్ చేయట్లేదు. యాజ్ ఎ ఇండివిజువల్ నా మీదనే ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు అని అంటే నేను లేవనెత్తిన అంశం అనేది వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. ఇది మన అందరి బాధ్యత దీన్ని ఎదుర్కోవాలనుకుంటే. Only had targeting like this. I would say I had to be a retirement age for the prime, and